సెకండ్ క్లాస్లో వీణ నేర్చుకోవటం ఏంటి? అవును, ఇప్పుడు నా పాపకు కూడా నేను 10th క్లాస్లో నేర్పించాను. అప్పుడు అందరూ చిన్న నాకు వీణ అందేది కాదు. నా పిక్ మీరు చూడలేదా? పాత పిక్ మీకు ఇస్తాను. నాకు వీణ అందేది కాదు. మా టీచర్ గారు ఇక్కడ పిల్లు పెట్టేవారు. నాకు ఇది కనపడేవి కావు, మెట్లు ఇలా ఈ చుక్కలు చేసి వాయించేదాన్ని. మా టీచర్ గారి దగ్గర నేర్చుకున్న వాళ్ళల్లో అందరిలోకి నేనే చిన్న. సెకండ్ క్లాస్ అయిపోయి 3rd క్లాస్లోకి వెళ్తాం కదా, అప్పుడు స్కూలు సేమ్ డే స్టార్ట్ అయింది. వీణ సేమ్ డే మార్నింగ్ స్కూల్ అయిపోయింది. కొత్త స్కూలు, కొత్త క్లాసు. సో వీణ క్లాస్కి వచ్చాను. అప్పుడు చాలా తెలీదు 3rd క్లాస్ అంటే. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, మొన్న నేను ప్రదేశ్ షోలో కూడా చెప్పాను, ఏంటి ఇప్పుడు 3rd క్లాస్ పిల్లల్ని చూస్తే ఇంత ఉన్నప్పుడు నేను వీణ నేర్చారా? మీకు అది కాదు విషయం. విత్ ఇన్ 1 ఇయర్ మా మేడం గారు నా చేత 6 ఐటమ్లతోటి ప్రోగ్రామ్ కూడా ఇప్పించేశారు. పెద్ద పెద్ద కీర్తనలు అవి కూడా విత్ ఇన్ 1 ఇయర్. అంటే 4th క్లాస్లో. ఎస్, విత్ 4th క్లాస్లో. ఆ ఫొటోస్ నా దగ్గర లేవు అన్ఫార్చునేట్లీ. కానీ ఒకటి ఆ చిన్నది ఒకటి ఉంటుంది, ఇప్పటికీ ఫేస్బుక్లో మీరు వెతికితే దొరుకుతుంది. అది నాది, నేను మీకు పంపిస్తాను. సో అలా 10th క్లాస్ వరకు నేర్చుకున్న తర్వాత స్టడీస్ అని, ఆర్ఆర్బి అని, లైఫ్ అని అదంతా అయిపోయిన తర్వాత ఒక 10 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. తర్వాత సడన్గా అదేంటో ఒక వీణ అయిపోయింది, కనుమరుగైపోయింది అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. ఇలా నేను రియాలిటీ షోస్లో స్పెషల్ ఎపిసోడ్స్ అప్పుడు యాంకర్స్ అని కూర్చోబెడతారు కదా, అప్పుడు అలా కూర్చోబెట్టినప్పుడు అందరూ తల యాక్ట్ చేస్తున్నారు, నేను వీణ వాయించాను. అందరూ ఎప్పుడు ఆపేస్తున్నాను చూశారు. అరే ఏంటి ఇంత పడిపోయింది వీణ, ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే వీణ వాల్యూస్ మన ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్స్, ఆర్ట్స్ కదండి. భారతదేశం కల్చర్లో వీణకున్న పాత్ర చాలా పెద్దది మేడం, టు బి వెరీ ఫ్రాంక్. ఎగ్జాక్ట్లీ. అరే ఎలాగా? సో అన్నిటికీ నాకు నా మెంటర్, నా గురువు, నా ఫ్రెండ్ అన్నీ మనకు మా ఆయనే. సో ఇలా వచ్చి మా ఆయనతోటి నేను చెప్పుకున్నా, ఏంటి ఇన్ని ఏళ్ళు నేర్చుకున్నాను, ఎవరు వినట్లేదు, ఏం చేయాలి అంటే. అక్కడ ఆగిపోయిన వీణ ఇక్కడ వేణుస్వామి వల్ల మళ్ళీ మొదలై ఏమన్నా అదృష్టవంతురాలా? సీరియస్లీ అండి. అందుకే మా ఆయన నేను ఏమనాలో తెలియదు. ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్ వల్ల ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ వైఫ్ ఇల్లు వదిలేసి మొత్తం వదిలేసి రూమ్లో చంద్రముఖ, అదే నరసింహ సినిమాలో రమ్యకృష్ణలాగా పొద్దురంతా కూర్చుంటానంటే ఎవరు ఊరుకుంటారండి? ఎవరు ఊరుకోరు. అలా 4 ఇయర్స్ నాకు బయట ప్రపంచం తెలీదు. అలా దాని మీద చాలా, అంటే ఫోక్ సాంగ్స్ ఎలా వాయించాలి, క్లాసికల్ ఎలా వాయించాలి, మెలోడీస్ ఎలా వాయించాలి, ఆ ప్లక్కింగ్స్ ఏంటి, చాలా 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 చేసి అప్పుడు ఫస్ట్ మనం మాట దాటేసాం. అప్పుడు వచ్చి బాధపడితే మా ఆయన అన్నారు, నాకే వీణ అంటే అదేంటో బ్రహ్మ పదార్థము, ఎవరికి అర్థం కాదు, ట్రెండ్ మారిపోయింది, వాళ్ళకి అర్థమైంది వాయించు, అప్పుడు అట్రాక్ట్ అవుతారు. అప్డేట్ చేశారు. నాకేంటంటే నాకు ఇంకొక గాడ్ గిఫ్ట్ ఏంటంటే, అది ఎలా వచ్చిందో తెలియదు, చిన్నప్పటి నుంచి ఏమైనా పాట వింటే వాయించేసేదాన్ని. నేను 8th 9th ఆ 2 ఇయర్స్ నన్ను డైరెక్ట్ డిప్లొమా 4 ఇయర్స్ ఉంటుంది, నా వీణ చూసి వాళ్ళు డైరెక్ట్ నా 3rd ఇయర్లోకి తీసేసుకున్నారు. సో అప్పుడు నేను 8th క్లాసు, అందరూ ఆంటీలు, ఇప్పుడు ఏజ్ లిమిట్ పెట్టారు కానీ అప్పుడు ఏజ్ లిమిట్ లేదు. ఆంటీలు వాళ్ళందరూ చుట్టుకొచ్చినాయి. ఒక అన్న ఉండేవాడు, ఆ అన్నకి గర్ల్ ఫ్రెండ్ ఉండేది. అప్పుడు ఏదో చిన్నదానాది ఇది పాట నేర్పించమని రోజుకు 5 స్టార్ చాక్లెట్ తెచ్చి ఇచ్చేవాడు. 4 లైన్లు నేర్పించేదాన్ని, ఏ పాట వింటే పాట వాయించేసేదాన్ని. అది ఈరోజు నాకు వీణని నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి అన్న నా గోల్కి దేవుడు అప్పుడు వేశాడేమో నాంది అనిపిస్తుంది. ఇప్పటికీ చాలా మంది, మీరు ఎంఏలు పిహెచ్డీలు చేసిన వాళ్ళకి కూడా విన్న వెంటనే నోటేషన్ లేనిదే చాలా మంది ఉంటారు, వాయించలేని వాళ్ళు. వింటే వాయించేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. నాకు దేవుడు గాడ్ గిఫ్ట్ ఇచ్చాడు, నేనే నోటేషన్స్ రాయక్కర్లేదు, వింటే వాయించేస్తాను యాక్చువల్లీ. సో అప్పుడు వేశాడు ఆ నాంది. ఇన్నేళ్ళు పట్టింది, దేనికైనా టైం వెయిట్ చేయాలి, రావాలి అనిపిస్తుంది. చాలా బెస్ట్గా చెప్పారండి. బట్ ఫర్ ఎవ్రీథింగ్ టైం హ్యాస్ టు కమ్ అన్నట్టు. ఎప్పుడైనా వీణ నేర్చుకున్నప్పుడు మీ ఫ్రెండ్స్లో కానీ అందరం అనుకుంటాం కదా, ఒకరు కారు కొంటే ఇంకొకరు కార్ అని, ఒకరు ఇల్లు కొంటే ఇంకొకరు ఇల్లు అని, మంచి చీర కొన్నా మంచి బట్టలు కొన్నా సేమ్ మ్యాచ్ అంటారు. చాలా మంది మీ ఫ్రెండ్స్ ఎవరైనా బాగా డెవలప్ అయిపోయి ఏంటే ఇంకా వీణనే పట్టుకొని అలా ఏమన్నా డెవలప్ అయిన తర్వాత పొగిడిన వాళ్ళే ఉన్నారు. సూపర్, బా ఏమన్నా మంచి ప్రొఫెషన్, నా ఫ్రెండ్ అని గర్వంగా చెప్పుకుంటున్నాను. అలా అంటే ఏ సాధన కోసమైనా చాలా ఎక్కువ టైం ఇస్తూ ఉంటాం కదా, వీణ కోసం చాలా ఎక్కువ టైం ఇవ్వాల్సి ఉంటుంది, అదట్టు ఫింగర్ మీద స్టెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటిది ఇంత కష్టపడి నేర్చుకున్న తర్వాత ఈ కళకి నిజంగా అంత వాల్యూ లేదు అనిపించినప్పుడు ఎందుకు నేర్పించుకున్నానా, బ్యాడ్ టైమ్స్ కానీ లేకపోతే రీగ్రెట్ అయిన ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయి? సీరియస్లీ అలాగే అనుకున్నానండి. ఎన్నేళ్ళు అసలు ఎంత ఇప్పుడంటే పిల్లలకి లగ్జరీసు. నేను ఆ వీణ నేర్చుకోవడానికి ఆ చిన్న చిన్న కాళ్ళు వేసుకుని 1/2 గంట పట్టేది నడవడానికి, 1/2 గంట రావడానికి. ఆ అబ్బా ఎప్పుడు వస్తుందిరా ఈ కోట, వాళ్ళది కోట అనమాట బండార్లంకలో. పిచ్చుక సీతామహాలక్ష్మి గారు నా మొదటి గురువు, ఆవిడ నా దేవత. సో
అసలు వీణ వాయించడం నాకు కష్టమే కాదు, అక్కడికి వెళ్ళిపోయి 2 నిమిషాలు వాయించేసేదాన్ని. ఆ నడక ఉండేది చూసారా. ఆ తర్వాత రాజమండ్రికి షిఫ్ట్ అయిన తర్వాత అయ్యగారు సత్యప్రసాద్ గారు, రాజమండ్రి వాళ్ళకి తెలుస్తుంది, ఇన్నిస్పేట నుంచి దానివైపేటకి సైకిల్ మీదే ఆ మధ్యలో ఆ గడ్డెక్కి అది నేర్చుకుని వచ్చి ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. అంత కష్టపడిన వీణకి ఇప్పుడు ఆదరణ లేదు అంటే మా ఆయన దగ్గర అదే అంత బాధపడితే మా ఆయన ఇచ్చిన సలహా అది. ఎవరు వదిలేమన్నారు? అఫ్కోర్స్ ఆ ముందు ఇయర్ నుంచే చెప్పారు, నీకు నెక్స్ట్ ఇయర్ నుంచి నువ్వు యాంకరింగ్లో ఉండవు, నువ్వు ఎలాగో వీణలో. ఏమైనా ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలన్న సామెత లాగా భారతదేశం కల్చర్లో వీణకున్న ప్రాధాన్యత నిజంగానే ఈ రోజులలో చిన్న సినిమా రిలీజ్ అయితే ప్రమోషన్స్ కోసం పెద్ద పెద్ద హీరోల దగ్గరికి పోతూ ఉంటారు. ఈ రోజు వీణ అనగానే 2 రాష్ట్రాలు అయితే షేక్ అయిపోయినాయి. దానికి శ్రీవాణి అనే పేరు ఇంకా మారుమోగిపోతుంది. బట్ నిజానికి అంబానీ లాంటి ఫ్యామిలీకి పోయిన తర్వాత ఇంకేముంటుంది ప్రమోషన్స్ కోసం. నిజంగా ఒక మనిషికి గుర్తింపు కావాలి అన్నప్పుడు ఎలా మేడం, ఎలా సాధ్యమైంది అసలు? అసలు నాకు అంబానీ ఫ్యామిలీలో వాయించడం అనేది గొప్ప అనిపించట్లేదు, కానీ